హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఈరోజు నేను భక్షాలు చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 2.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. 2 అవర్స్ ముందే పప్పు నానబెట్టుకుని ఉంటే 2 గ్లాస్ వాటర్ పడతాయండి. నేనైతే ముందుగా నానబెట్టలేదు కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ పోసాను. కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ రానివ్వాలి. కొన్నిసార్లు పప్పు సరిగ్గా ఉండదండి. 4 to 5 విజిల్స్ ఉడికించినా కూడా ఉడకదు. ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే పలుకు మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకుందాము. ఈ వాటర్ మొత్తం తీసేద్దాము. ఆ తర్వాత పప్పుని అదే కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ బెల్లం తీసుకోవాలి. స్వీట్నెస్ సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం కరిగేదాకా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేయాలి. ఒకసారి బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీలు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి భక్షాలు చేసుకోవడానికి పిండి కలుపుకుందామండి. ఒక గ్లాస్ పూరీ పిండి తీసుకుందాము. 1/2 గ్లాస్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ, కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ పిండి కంటే సాఫ్ట్గా తడుపుకోవాలండి. 5 to 10 మినిట్స్ బాగా కలపాలి. అయితేనే భక్షాలు బాగా వస్తాయి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. బెల్లం కరిగిందండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకుందాం. పప్పుని చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. మంచిగా మెత్తగా వేసుకోవాలి. పూర్ణంని మెత్తగా వేసుకోకపోతే భక్షాలు చినిగిపోతాయండి. ఇప్పుడు ఒక విస్తరాకు తీసుకొని, పేపర్ విస్తరాకు అంటారు కదా, అది తీసుకొని పేపర్ ప్లేట్స్ రౌండ్గా కట్ చేసుకోవాలండి. మీరు బటర్ పేపర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను దీంతోనే చేస్తాను. పూర్ణాన్ని చేతికి నెయ్యి అంటించుకొని చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెంక పెట్టుకోవాలి. ఆ తర్వాత విస్తరాకి కొద్దిగా ఆయిల్ రాసేసి పిండి ముద్దను తీసుకొని దాని లోపల స్టఫ్ చేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నా చూడండి. ఇప్పుడు పూర్ణం తీసుకొని రౌండ్గా తిప్పుకోవాలండి. పిండిలో పెట్టేసుకొని నేను చేసినట్లే చేయండి. అప్పుడు పూర్ణం అనేది బయటకు రాదు. మీరు ఎలా చేస్తే అలా వస్తాయండి. ఎంత పెద్దగా కావలిస్తే అంత పెద్దవి వస్తాయి. భక్షాలు అస్సలు విరిగిపోవండి. ఇప్పుడు చపాతీ కర్రకి ఆయిల్ పెట్టేసుకొని మెల్లగా రోల్ చేసుకోవాలండి. అస్సలు ప్రెస్ చేయొద్దు. చపాతీ చేసినట్టు హార్డ్గా చేయకండి. చాలా స్లోగా చేయాలి. లేదంటే ఆ పేపర్కి అతుక్కపోతుందండి. అస్సలు భక్షం రాదు. మీరు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చేయొచ్చండి. చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. నేనైతే చాలా పెద్దగా చేస్తాను అండి. ఇది ఇంకా చాలా చిన్నగా చేశాను. ఇప్పుడు పెనంకి ఆయిల్ రాసేసి ఈ పేపర్ని దాని మీద వేసుకొని కొద్దిగా చేయితో ఇలా అనాలి. అంటే అదే ఊడొచ్చేస్తుందండి. చూసారా? ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి టర్న్ చేసుకోవాలి. అస్సలు చినిగిపోకుండా ఎలా వచ్చింది చూడండి. ఎంత బాగా వచ్చింది.
ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. సంక్రాంతి పండగ వస్తుంది కదా, అందుకోసమే భక్షాలు చేసి చూపిస్తున్నాను. ఈ పండగకి అందరు చేసుకుంటారు కదా. నేను చెప్పినట్టు చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వస్తాయండి. ఈసారి సంక్రాంతి పండగకి మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఏది కూడా వేస్ట్ అవ్వలేదు, అన్నీ మంచిగా వచ్చాయి, ఒక్కటి కూడా చినిగిపోలేదండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.